నిన్న ట్రంప్కి ఒక్క క్షణం మరణ భయం అయితే కనిపించింది. నిన్న పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయం మీద నిషేధాజ్ఞలు ఉన్నటువంటి ఒక ప్రాంతంలో, అంటే ఎయిర్ ఫోర్స్ 1 కోసం అమెరికా అధ్యక్షుడు ప్రయాణించేటటువంటి విమానం ఏదైతే ఉంటుందో ఆ విమానం ప్రయాణించే మార్గాన్ని నిషేధిస్తారు. వేరే విమానాలు రాకుండా, అలాగే ఎటువంటి ప్రమాదం జరగకుండా, ప్రైవేటు విమానాలు ఇతర విమానాలు రాకుండా నిషేధాజ్ఞలు ఉంటాయి. కానీ నిన్న పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయం పైన నిషేధాజ్ఞలు ఉన్న సమయంలోనే ఒక ప్రైవేటు విమానం వచ్చేసింది. ఇక అధ్యక్షుడు వేరే ప్రాంతానికి వెళ్ళాలి. ఆ సమయంలో ఈ విమానం వచ్చేసింది. దాంతో వెంటనే F-16 యుద్ధ విమానాలు 2 ఆ మార్గానికి వచ్చి ఆ విమానానికి హెచ్చరికలు జారీ చేశాయి. దాంతో ఆ విమాన పైలట్లు ఏం చేశారంటే సిగ్నల్ తప్పినట్లుగా వాళ్ళకి చెప్పారు, ఇన్ఫామ్ చేశారు. సిగ్నల్ తప్పిపోవడం వల్ల, అంటే దాని యొక్క ఫ్లైట్కి ఆ సిగ్నల్ తప్పిపోవడంతో దారి ఉందో తెలియక వాళ్ళు అటు వచ్చేసినట్లుగా F-16 యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి పైలట్లకి సిగ్నల్ ఇవ్వడంతో వాళ్ళు ఏం చేశారంటే దానికి వేరే మార్గం చూపించారు. వాళ్ళకి వేరే మార్గం చూపించి దాన్ని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించారు. ఆ తర్వాత దాన్ని ఎంక్వైరీ చేస్తే సిగ్నల్ కట్ అయిపోయినట్లుగా తెలిసింది. దానికి సంబంధించినటువంటి కంపెనీ అందరూ కూడా వెంటనే రావడం, నివేదిక ఇవ్వడం జరిగిపోయాయి. ఈ విషయాన్ని నిన్న న్యూయార్క్ పోస్ట్ అయితే ఒక కథనం రూపంలో విడుదల చేసింది. అంటే ఆ ఒక్క క్షణం చాలా పెద్ద గందరగోళం ఏర్పడింది ఎయిర్ ఫోర్స్ 1 విషయంలో. అంటే అధ్యక్షుడు ప్రయాణించేటటువంటి మార్గాన్ని అంత కట్టుదిట్టమైనటువంటి దీనిగా పెడతారు. బయట దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగానే ఉంటుంది. ఆ మార్గంలో ఏ విమానం ప్రయాణించనివ్వకుండా ప్రయత్నాలు చేస్తారు. అలాగే ప్రయత్నాలు చేయడమే కాదు, ప్రయాణించనివ్వరు కూడా. ఎందుకంటే అధ్యక్షుడికి ఎక్కడ కూడా ఎటువంటి ప్రమాదం రాకూడదనే ఉద్దేశంతో.